ఫోటో కూడా ఉంది సార్ మా దగ్గర. మీరు ఆ పాయింట్ అయితే మా రైతుల తరఫున మేము ఉద్యోగస్తులకి సపోర్టుగా క్రిమినల్స్ కి అగెనిస్ట్ గా పోరాటం చేయాల్సి వస్తుంది. మీరు ఏది చేస్తారో చేయండి. ఇవాళ ఎంక్వైరీలో తిరిగేవాళ్ళంతా పైసాతో సంబంధం కోఆపరేటివ్ మంత్రి అండి. దీని అకారం ఉంది. కోఆపరేటివ్ మంత్రి ఎల్లోపరేట్ గారు వీళ్ళు దోచుకున్నారు డబ్బుని. వాళ్ళ గవర్నమెంట్ ఉంటానా ఎస్పీని డిఎస్పీని ఎంక్వైరీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ముందు వాళ్ళ సంగతి అవుతున్నారు. నియోజకవర్గంలో కూడా హనుమాన్ సొసైటీలో ఇంత రైతు జరిగింది. ఇప్పుడు ఆ రైతులు కూడా ఇప్పుడు దీంట్లో పని చాలా తక్కువ జరగాల్సింది కలెక్టర్ ఎస్పీ దగ్గర జరగాలి. నేను వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు కూడా ఏదైనా అటు ఇటు చూస్తే సీఎం గారి దృష్టిలో పెట్టి వెంటనే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ అనేది జరగాలి. తప్పు చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఏమండి వాళ్ళ కుటుంబంలో ఎంత ఇమ్యూనిటీ ఫీల్ అవుతారు వాళ్ళు చేయని తప్పుకి. 3 నెలలు విలేజ్ లో కూడా తిరగలేదు సార్, బయటకు కూడా రాలేదు. లేదు నేను సపోర్ట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మాత్రం మోరల్ సపోర్ట్ 2 సంవత్సరాలు బట్టి తిరిగిన సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే అని ఒక బ్లేమ్ వేశారో వాళ్ళు సహకరించలే. క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ పాస్బుక్లు వచ్చినాయి, ఫైల్ నడిచింది, అకౌంట్ ఓపెన్ చేశారు, అకౌంట్ పంపించారు. వీళ్ళతో వీళ్ళు బాధ్యత. నేనేమంటాను, రొటీన్ లో ఫైల్ వచ్చింది మేము పంపించాము. ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఎందుకు? వై? ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు కాదు. నీ దగ్గరికి ఫైల్ వచ్చింది, రొటీన్ గా పంపించాను. నేను చేయాల్సిన పని నేను చేశాను. అక్కడ మీకేం సంబంధం ఉంది? బ్యాంకులోనే. ఇప్పుడు బ్యాంకులో క్లర్క్ ఉన్నాడండి. ఇప్పుడు ఆయన రవికుమార్ ఆయన మేనేజరా? మేనేజర్ వరకు ఫైల్ పంపించిన వాళ్ళకి తప్పు కాదండి. దే ఆర్ ఆల్ సబార్డినేట్స్. మేనేజర్ గారి కింద ఫైల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ పంపిస్తారు. ఇట్ ఈస్ అ రిటైన్ ప్రాసెస్. బట్ అక్కడ మేనేజర్ నుంచి జరిగినటువంటి తతంగానికి మేనేజర్ బాధ్యత తప్ప కింద వాళ్ళు కాదు. దీని మీద ఎంత పోరాటమైనా చేస్తారు. అట్లా తప్పదు. ఒకవేళ ఫేక్ పాస్బుక్ లకి వెబ్లాండ్ లోకి తెచ్చారనుకో వాళ్ళు బాధ్యులు అవుతారు కదా. చూసుకుని మేము ఇష్యూ చేస్తాం సార్ లోన్. సరే, నేను సపరేట్ రైతులకు వెన్నంటూ ఉంది, వెన్నంటుగా ఉండాల్సినటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానీ దాని కింద పనిచేసేటటువంటి సొసైటీలు కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఈ పంట కాలంలో రైతుకి ఏమాత్రం కూడా లోన్లు ఇవ్వకుండా రైతులకు అందించాల్సినటువంటి ఎరువులు కానీ సీడ్స్ కానీ ఏవి అందించకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయము రైతుల ద్వారా మా దృష్టికి రావడం. మరి దీని మేరకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ సొసైటీల యొక్క పర్సన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో అట్లాగే సెంట్రల్ బ్యాంక్ యొక్క సిబ్బందితో మాట్లాడడం అనేటువంటి జరిగింది. ఇటు బ్రాంచ్ మేనేజర్లైనా అటు సొసైటీ ఇన్ఛార్జీలైనా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్కి మరి ఫ్రాడ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులను వదిలేసి అధికారులను బలి చేశారు. కాబట్టి మాకు భయంగా ఉంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పినప్పుడు మరి వాస్తవాలు ఏంటి అనేది చూస్తే ఒక పత్తిపాడు నియోజకవర్గం వరకు 3 రకాలైనటువంటి లోన్లు మామూలుగా సీజన్లో ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఒకటి మీరు చూస్తే ఎస్ఏఓ కింద 8,20,00,000 రూపాయలు అలాట్మెంట్ ఇస్తే కేవలం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లే మనకు సీసీ కింద 26 కోట్లు 60 లక్షలు ఇస్తే ఇందులో కూడా 26 కోట్లు వదిలేసి 60 లక్షలు ఖర్చు పెట్టారు. మరి ఎల్టీ లోన్ అయితే మనకు దాదాపుగా 9 కోట్లు ఇస్తే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టారు. అంటే 40 కోట్లు పైగా 50 కోట్ల రూపాయలు మనం ఒక పత్తిపాడు నియోజకవర్గానికి రైతులకు రుణాల రూపంలో ఇవ్వాల్సి ఉంటే కేవలం 1 కోటి రూపాయలు ఇచ్చేసి చేతులు ముడుచుకున్నటువంటి వైనాన్ని చూసిన తర్వాత ఈరోజు మాట్లాడడం జరిగింది. మా రైతు సోదరులు కూడా వచ్చారు, వాళ్ళ ఇబ్బందులు కూడా తెలియజేశారు. మేము బ్యాంక్ అధికారులకి సొసైటీ ఇన్ఛార్జీలకి ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఎవరైతే గతంలో తప్పు చేశారో వాళ్ళ నుంచి రికవరీలు చేయించే విషయంలో ఏ రకంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వెనకాడ వేయదు. ఎవరైతే మీరు తప్పు చేయకుండా ఉన్నారో వాళ్ళకి రక్షణ ఉంటుంది, తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్షణ ఉంటుంది. ఇప్పుడు మీరు వారము ఖచ్చితంగా రైతులకి రుణాలు ఇవ్వాలి.
రైతులకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ మీరు అందించాలని చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. సో వాళ్ళకు ఉన్నటువంటి భయాలు కూడా తొలగించడం జరిగింది. ఇంకొకటి కూడా క్లారిఫికేషన్ విషయంలో వాళ్ళ ఆధార్ కార్డు సొసైటీ పరిధిలో ఉండి ల్యాండ్ జిల్లా కంబైన్డ్ జిల్లాలో వెస్ట్ వైల్ జిల్లాలో ఎక్కడున్నా కూడా లోన్ ఇవ్వాలనేటువంటి దాని మీద క్లారిటీ ఇచ్చాము. అట్లాగే ఒక సొసైటీలో రికవరీ చేసేటప్పుడు రికవరీ పర్సెంటేజ్ 60% 70% ఉంటేనే వాళ్ళకు నిధులు ఇస్తామన్నటువంటి మాట తప్పు. ఆ సొసైటీలో 20% ఉన్నా ఆ 20% రైతులు ఎవరు కట్టారో వాళ్ళకి తిరిగి లోన్ ఇవ్వాలి. కట్టనటువంటి రైతుల మీద యాక్షన్ ఉండాలి. అంతే తప్ప వాళ్ళు కట్టలేదు కాబట్టి కట్టిన రైతులు కూడా బాధ పెట్టడం మంచిది కాదు అన్నటువంటి విషయం మీద చెప్పాము. సో దానికి కూడా DCO గారు అంగీకరించారు. సో ఏదేమైనా రైతుల తరఫున ఖచ్చితంగా పోరాడతాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా, గతంలో 14 కోట్లు ఒక పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సొసైటీలోనే ఫ్రాడ్ జరిగిందనడానికి దాంట్లో సూత్రధారులు ఖచ్చితంగా బయటపెట్టారు. ఇటు సిబ్బంది బయటపెట్టారు, ఇటు రైతులు బయటపెట్టారు. సో ఆ సూత్రధారుల మీద వెంటనే ఇమ్మీడియట్గా క్రిమినల్ చర్యలు ఉండాలి, వాళ్ళ ప్రాపర్టీ అటాచ్మెంట్ జరగాలి. దీని మీద పోరాటం చేస్తాం.